హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు జరుగును. అనగా మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగును. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మీరును రండి, యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు, ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. అలాగే మరి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఒకవేళ నీ పరిస్థితులన్నీ కూడా ఈ రోజున అస్తవ్యస్తమైపోయి ఉన్నాయేమో కదండి. ఒకవేళ నీకున్న సమస్య నేను వేధిస్తుందా? ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న శోధన నిన్ను బాధపరుస్తుందా? ఈరోజు నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కృంగిపోయిన స్థితిలో, ఒకవేళ వేదనకరమైన పరిస్థితుల్లో, ఒకవేళ ఏ ఆదరణ లేక మరి నలిగిపోతున్న పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. కానీ ప్రతి ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన ఇచ్చే మాట నిన్నెంతగానో ధైర్యపరుస్తుంది కదా. అవునండి, మన దేవుడు మనకున్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆయన మనతో మాట్లాడే దేవుడు అండి, మనల్ని బలపరిచే దేవుడు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన మాట కోసం ఈ ఉదయకాలం ఎదురు చూస్తున్నారు కదా. మరి ఆయన నీకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం అనుగ్రహించి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానం కాదు, కానీ ఈ యొక్క మాట దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ప్రభువా, నేను నీకు మొర్ర పెట్టాను, నువ్వు నా మొర్ర ఆలకించితివి, నా ప్రాణములో నువ్వు త్రాణ పుట్టించి నువ్వు నన్ను ధైర్యపరిచితివి అని మరి తన యొక్క అనుభవాన్ని దావీదు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శోధన, మరి అనునిత్యము కూడా శత్రువు తరుముచున్న పరిస్థితులు. ప్రియ దేవుని బిడ్డలారా, సొంత వారే తనను చంపాలని చూస్తున్న పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ధైర్యాన్ని కోల్పోయేవాడు దావీదు. ఒక్కొక్కసారి ఈ శ్రమ ఇక తొలగిపోదేమో, ఈ యొక్క బాధలు తొలగిపోవేమో, ఈ శత్రువులు ఇక నన్ను చంపేస్తారేమో అని అనుకుని తన యొక్క ఆశలన్నీ కూడా అణగారిపోయిన ఆ పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు, ఇక నేను నా వల్ల కాదు, ఈ శ్రమ, ఈ శోధన భరించటం నా వల్ల కావట్లేదు, నా శక్తినంతా నేను కోల్పోతున్నాను, ఇక నాకు శక్తి లేదు వీటిని ఎదిరించడానికి అని అనుకుంటున్న ఆ సమయంలో మరి దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థించారు దావీదు ప్రార్థించినప్పుడు దావీదు అంటున్న మాట, దేవుడు ఆయన మొర్ర ఆలకించి ఆయన అంటున్నాడు, నా ప్రాణములో త్రాణ పుట్టించావయ్యా, నన్ను నువ్వు ధైర్యపరిచావయ్యా అని దావీదు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, అవును, ఇక ప్రాణం సొమ్మసిల్లిపోయిన పరిస్థితి,
ఇక నా వల్ల కాదనుకుంటున్న పరిస్థితి, ఇక నాకు శక్తికి మించిన సమస్యలు ఎదురవుతున్నాయి, నా వల్ల కావట్లేదయ్యా అనుకుంటున్న సమయంలో దేవుడు దావీదు దగ్గరికి వచ్చాడండి. దావీదు ప్రాణంలో త్రాణ పుట్టించాడు. అంటే అర్థం ఏంటంటే, మండు టెండల కాలంలో ఒక వ్యక్తి సమస్యలు పడిపోయిన పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక చల్లటి నీళ్ళు ఒక గ్లాసుడు తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తి వాటర్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఎలా తెప్పరిల్లబడుతుందో, ఆ ప్రాణం అంటే ఇక నాకు శక్తిని కోల్పోయాను, ఇక నా పని అయిపోయింది అనుకున్న సమయంలో ఆ వాటర్ ఎప్పుడైతే ఆ చల్లని వాటర్ తను త్రాగినప్పుడు తన ప్రాణం ఎలా లేచి వస్తుందో, దేవుని బిడ్డలారా, అలా నా ప్రాణంలో త్రాణ పుట్టించావయ్యని దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అవును, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా నీ కుటుంబ పరిస్థితుల్లో కూడా ఈరోజు నా అస్తవ్యస్తం అయిపోయి ఉన్నాయి కదా. మీకు కూడా అనేక రకాల శోధనలు మిమ్మల్ని అలుముకొని ఉన్న పరిస్థితులు కదా. శోధన వెంబడి శోధన, ఆర్థిక పోరాటం ఒకవైపు, అనారోగ్య సమస్యలు ఒకవైపు, నిందలు ఒకవైపు, శ్రమలు ఒకవైపు, కష్టాలు ఒకవైపు, అప్పులు ఒకవైపు, దేవుని బిడ్డలారా నిరుద్యోగ సమస్య ఒకవైపు, ఇవన్నీ కూడా ఈ రోజున నేను సమస్యలిపోయి పరిస్థితులకు తీసుకుని వెళ్ళిపోయినేమో. ఈ రోజున నీ ప్రాణంలో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావేమో. ఇక నా వల్ల కావట్లేదయ్యా, ఇప్పుడు వరకు అంటే నేను ఎలాగోలాగా లాక్కొని వచ్చాను కానీ కుటుంబాన్ని, ఇక నా వల్ల కావట్లేదు, ఇక నాకు సాధ్యపడట్లేదు, నాకు శక్తి సరిపోవట్లేదు అని ఒకవేళ ఒక నిరాశలోకి, ఒక నిస్పృహలోనికి నువ్వు వెళ్ళిపోయావేమో. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ప్రాణం కూడా సమ్మసిల్లిపోయినట్లుందా? ఈ రోజున కూడా ధైర్యాన్ని కోల్పోయి ఉన్నావా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఆయన మీ మొర్ర వినే దేవుడు. ఆయన సన్నిధానంలో నీకున్న సమస్యను బట్టి నువ్వు మొర్ర పెడితే ఆయన నీ మొర్ర వింటారు. దావీదు మొర్ర విన్నారు కదా. దావీదు మొర్ర విని ఆయనకున్న ప్రతి సమస్యలోంచి దేవుడు ఆయనకి విడుదలిచ్చి ఆయన ధైర్యపరిచాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదును బలపరిచిన దేవుడే, దావీదు ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యం పరిచిన దేవుడే ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడు. నాన్న, మీ ప్రతికూలమైన పరిస్థితులు మిమ్మల్ని ఏమీ చేయవు. ఆర్థిక పోరాటాలు, అనారోగ్య పరిస్థితులు, నిందలు, వేదన, శ్రమ ఇవి మిమ్మల్ని ఏమీ చేయవండి. మీరు కలిగి ఉన్న దేవుడు గొప్పవాడండి. ఆయన మీ ప్రార్థన వింటున్నాడండి. మీరు అనుకుంటున్నారు నా ప్రార్థన వినట్లేదేమోనని. ఆయన వింటున్నాడండి. మీ ప్రార్థన వినే దేవుడు. ఆయన మీ ప్రాణాలను కూడా ధైర్యపరుస్తాడు. మీ ప్రాణంలో కూడా త్రాణం పుట్టిస్తాడు. ఆయన ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు. అంటే నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితి మరి అనుకూలంగా మార్చబడుతుంది. నీ శ్రమ, వేదన, బాధ, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా చక్కపరచబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, కృంగిపోవద్దు. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోనండి. దేవుడు మీకున్నాడు. మరి ఎవరైతే ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి హృదయాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నా నీ ఉదయ కాలపు వేళ ప్రభువా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, మీరు మొర్ర వినే దేవుడివే అయ్యా. దావీదు మొర్ర విని తన ప్రాణంలో త్రాణ పుట్టించి ధైర్యపరిచిన గొప్ప దేవుడివి. ఇప్పుడు కూడా నువ్వు సజీవుడిగా ఉన్నావు తండ్రి. నాయనా, ఇప్పుడు కూడా మా మొర్ర ఆలకించే దేవుడిగా ఉన్నావు. మా యొక్క ప్రభువా, నిజమే, ప్రతికూలమైన పరిస్థితులు ప్రతి వారి జీవితంలో ఎదురవుతున్నప్పుడు అయ్యా, సొమ్మసిల్లిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్కసారి శ్రమను, బాధను, వస్తున్న కష్టాలను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నీ బిడ్డలు కూడా సొమ్మసిల్లిపోయిన అనుభవంలోనికి అయ్యా, నాయన కృంగిపోయిన పరిస్థితుల్లోనికి, నిరాశ, నిస్పృహల్లోనికి నీ బిడ్డలు వెళ్ళిపోయి ఉన్నారేమో. అయ్యా, దావీదు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు తన ప్రాణంలో త్రాణ పుట్టించి దావీదు మొర్ర విని ధైర్యపరిచిన దేవుడు కదా. అయ్యా, నీ బిడ్డలను కూడా ధైర్యపరచు. ఈ ఉదయ కాలపు వేళ ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. వారికున్న ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మార్చబడునుగాక. ప్రతి వ్యాధి, బాధ, శ్రమ, నింద, కష్టం, అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తొలగిపోవునుగాక. తండ్రి నాయన, వారికున్న కోర్టు కేసుల్లో వారికి విజయం కలుగునుగాక. భూ సంబంధమైన సమస్యలు పరిష్కారం అగునుగాక. చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక. గర్భఫలం లేని పిల్లల గర్భాలు తెరవబడునుగాక.
తండ్రి సొంత గృహం లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయబడను గాక. తండ్రి నాయన సేవ చేసుకుంటున్న వారి సేవా జీవితం ఆశీర్వదించబడను గాక. వారి సంఘాలు దీవించబడను గాక. తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ నూతన కృప వారికి అనుగ్రహించబడను గాక. అయ్యా నాయన నూతనమైన మేలుతో వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమంతా నాయన నీ ప్రజెన్స్ అయ్యా అందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.